Welcome to 30/60 with me Chakravarti. ముందుగా headlines. తాత్కాలిక సచివాలయానికి 650 కోట్ల అమరావతి పేరుతో స్కామ్ చేశారన్న జగన్. వైసీపీ అధినేత విమర్శలపై దేవినేని ఫైర్, అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారంటూ ఆగ్రహం. ఎమ్మెల్యే అఖిలప్రియపై దాడికి యత్నం, కారును అడ్డుకున్న వైసీపీ కార్యకర్త. ఆన్లైన్లో తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్స్ పేపర్, పరీక్షకు అరగంట ముందు డౌన్లోడ్. జల్లికట్టు కోసం ఆగని ఆందోళన, రేపు తమిళనాడు బంద్కు పిలుపు. భూమా నాగిరెడ్డి కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను అడ్డుకున్నారు వైసీపీ కార్యకర్తలు. అఖిలప్రియ కారులో వెలగపూడి సచివాలయానికి వెళ్తుండగా అదే సమయంలో ఆ ప్రాంతంలో జగన్ సభ జరుగుతోంది. అఖిలప్రియ కారును చూసిన వైసీపీ కార్యకర్తలు కారుపై చేతులతో కొట్టారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వెంటనే గన్మెన్ జోక్యం చేసుకున్నారు. వెంటనే అఖిలప్రియ అక్కడి నుంచి వెనుదిరిగారు. ఘటనపై గుంటూరు ఎస్పీకి ఫోన్లో ఫిర్యాదు చేశారు అఖిలప్రియ. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు దావోస్లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు పారిశ్రామిక వ్యాపారవేత్తలతోనూ సమావేశం అవుతున్నారు. మోర్గన్ స్టాన్లీ సంస్థ స్ట్రాటజిక్ హెడ్ న్యూకిర్చెన్తో భేటీ అయ్యారు ఏపీ సీఎం. ఏపీలో వనరులు, అవకాశాల గురించి ఆయనకు వివరించారు. మోర్గన్ స్టాన్లీకి ఉన్న విస్తృతమైన నెట్వర్క్ ద్వారా అమరావతి అభివృద్ధికి పెట్టుబడులు రాబట్టేలా ప్రయత్నించాలని విజ్ఞప్తి చేసిన ఏపీ సీఎం రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో సాంకేతికత సహకారంపై చర్చించారు. అన్ని టెంపరీగా కడుతూ అమరావతిలో భారీ స్కామ్ కు పాల్పడుతున్నారని సీఎం చంద్రబాబుపై ఆరోపణలు చేశారు ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి. తాత్కాలిక సచివాలయం ఉన్న ప్రాంతం నుంచి కనీసం ప్రతిపక్ష నేతను కూడా వెళ్లనివ్వలేదంటూ మండిపడ్డారు. ఏపీ రాజధాని ప్రాంతం నిడమరులో పర్యటించిన జగన్ అక్కడి రైతులతో మాట్లాడారు. భూసేకరణ పేరుతో ప్రభుత్వం తమ పొట్టగొడుతోందని, భూములిచ్చిన రైతులకు ఇప్పటి వరకు ప్లాట్లు చూపించలేదని ఆరోపించారు రైతులు. రాజధానిలో ఏమన్నా అభివృద్ధి జరిగిందా అని చెప్పి చూస్తే ఎక్కడా కూడా ఒక ఇటుక కనపడదు. ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఏమన్నా మాట్లాడు. టెంపరీ సెక్రటేరియట్ అంటాడు, టెంపరీ అసెంబ్లీ అంటాడు. అన్ని టెంపరీ 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 తప్ప అసలు చంద్రబాబు నాయుడు గారికి ఎంత దారుణంగా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారి 3 ఏళ్ల పరిపాలన ఎంత దారుణంగా ఉందనంటే, రాజధానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ అనేది కూడా ఇంతవరకు తనకు తయారయ్యిందో లేదో కూడా నాకు డౌట్. కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్కు పోతే సింగపూర్ మాస్టర్ ప్లాన్ అంటాడు, చైనాకు పోతే చైనా వాళ్ళతో మాస్టర్ ప్లాన్ చేయిస్తానంటాడు, శ్రీలంకకు పోతే శ్రీలంకతో మాస్టర్ ప్లాన్ చేయిస్తానంటాడు. ఇవన్నీ కూడా సరిపోవు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక సినిమాకు పోయి చూస్తే, ఆ సినిమాలో బాహుబలి అనే ఒక సినిమాలో రాజమౌళి అనే డైరెక్టర్ సినిమా సెట్టింగులు వేస్తే ఆ సినిమా సెట్టింగులు బాగున్నాయి. ఆ సినిమా సెట్టింగులు చేసిన డైరెక్టర్ ఎవడు? ఆ డైరెక్టర్ కూడా డిజైన్ మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయడానికి నేను ప్లాన్ ఇస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. 3 ఏళ్ళు అయిపోయింది. ఇంతవరకు అసెంబ్లీ ఎలా ఉంటుందో ప్రజలకు తెలియదు, సెక్రటేరియట్ ఎలా ఉంటుందో ప్రజలకు తెలియదు, అది ఎక్కడ వస్తుందో ఎవరికి తెలియదు. ఆ ఏమన్నా చూసినా కూడా టెంపరీ టెంపరీ టెంపరీ. చివరకు రాజధాని ప్రాంతంలో స్కాములు కూడా ఏ లెవెల్లో ఉన్నాయనంటే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి అవినీతిని మనమంతా చూసాం. కాంట్రాక్టర్లను వదలలేదు, మద్యం వదలలేదు. ఖమ్మం కలెక్టరేట్ వద్ద మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కదం తొక్కారు. నోట్ల రద్దు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క నాయకత్వంలో ర్యాలీ నిర్వహించారు.
అయితే కలెక్టరేట్లోకి దూసుకెళ్లేందుకు యత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం తోపులాటలు జరిగాయి. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులను ఇక్కట్లు పాలు చేశారని ఆరోపిస్తూ కరీంనగర్లో ధర్నా చేశారు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు. సర్కస్ గ్రౌండ్ నుంచి భారీ ర్యాలీగా తరలివచ్చిన కలెక్టరేట్ కు ముట్టడించారు. ఖాళీ ప్లేట్లను గరిటెలతో కొడుతూ నిరసన తెలిపారు. కలెక్టరేట్ గేట్ ఎదుట కాసేపు బైఠాయించారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. ఖరీఫ్ పంట మద్దతు ధరను 20% పెంచి నోట్ల రద్దుతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మోడీ నిర్ణయం వల్ల జీడీపీ పడిపోయిందని ఆరోపించారు. యాదాద్రి అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. తిరుమల క్షేత్రం తరహాలో యాదాద్రి క్షేత్రాన్ని తీర్చిదిద్దడానికి ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగా పనులను విస్తృతం చేసింది. దసరా నాటికి ప్రధాన ఆలయంలో స్వామి దర్శనానికి కావాల్సిన నిర్మాణాలు పూర్తయ్యేలా సీఎం కేసీఆర్ తరచూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గర్భాలయం నిర్మాణమయ్యే ప్రాంతంలో కూల్చివేతలు పూర్తయ్యాయి. మహాప్రాకారం పనులు కొనసాగుతున్నాయి. మహారాజ గోపురాల పనులు ప్రారంభమయ్యాయి. 2000 సంవత్సరాలు చెక్కు చెదరని రీతిలో కృష్ణశిలతో యాదాద్రి ఆలయం నిర్మిస్తున్నారు. ఇందుకోసం 2 రాష్ట్రాల్లో 5 ప్రాంతాల్లో 500 మంది శిల్పులు పనిచేస్తున్నారు. థర్టీ ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బ్యాక్ టు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నల్లజల్ల రోడ్డులోని శ్రీరామ వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే మంటలు వ్యాపించి షాపు పూర్తిగా దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తోనే అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సుమారు 10 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని అంచనా. అగ్ని ప్రమాదంతో చుట్టుపక్కల షాపుల వారు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. విశాఖలో బీటెక్ విద్యార్థిని కిడ్నాప్ మిస్టరీ వీడింది. నిన్న గాజువాకలోని విద్యార్థి కిడ్నాప్ అయింది. కారులో దూసుకొచ్చిన దుండగులు అమ్మాయిని కిడ్నాప్ చేశారు. తనను కిడ్నాప్ చేశారని అమ్మాయి ఎస్ఎంఎస్ పంపడంతో వ్యవహారం వెలుగు చూసింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కిడ్నాప్ కేసు మిస్టరీగా మారింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ రోజు ఆ విద్యార్థిని ఆచూకీ తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో విద్యార్థి ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆమె మాట్లాడితేనే అసలు విషయం వెలుగులోకి వస్తుందంటున్నారు పోలీసులు. శివలింగంపై అభ్యంతరకర సన్నివేశాలు చిత్రీకరించిన బ్యావుడ షార్ట్ ఫిల్మ్ దర్శకుడు దాసరి సాయిరాంను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ బ్యావుడ దర్శక నిర్మాతలపై నేరేడ్మెట్కు చెందిన బజరంగ్ దళ్ కార్యకర్త నవీన్ ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలో దిగిన ఎస్ఓటీ పోలీసులు సాయిరాంను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ తర్వాత రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న చిత్ర నిర్మాత హరికుమార్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. యూట్యూబ్ నుంచి బ్యావుడ లింక్ ను తొలగించినట్లు తెలిపారు మల్కాజిగిరి డీఎస్పీ రమేష్ నాయక్. తిరుమల కొండపై అన్నప్రసాదంలో జెర్రీ ప్రత్యక్షమైంది. భక్తితో ప్రసాదం స్వీకరించిన భక్తుడికి అందులో జెర్రీ కనపడడంతో గుండె ఆగినంత పని. 7 కొండలపై యాత్రీ సముదాయం ఒకటి వద్ద ఉన్న శ్రీవారి సేవకులు అన్నప్రసాదం వితరణ చేస్తుండగా హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్, ఆయన కుటుంబ సభ్యులు సాంబారన్నం స్వీకరించారు. అందులో జెర్రీ ప్రత్యక్షం కావడంతో షాక్ తిన్నారు. అయితే సాక్షాత్తు శ్రీవారి అన్నప్రసాదంలో జెర్రీ కనిపించినా దీనిపై భక్తులు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోలేదు నిర్వాహకులు. పైగా నిర్లక్ష్యంగా మాట్లాడడం భక్తులు ఆగ్రహాన్ని కలిగించింది.
తిరుమల వెళ్లే భక్తులు లడ్డూ తర్వాత అత్యంత పవిత్రంగా భావించేది అన్నప్రసాదాన్ని. అలాంటి అన్నప్రసాదంలో జర్రి రావడంతో భక్తులు కలవరపాటుకు గురయ్యారు. ఆ ప్రసాదాన్ని తీసుకున్న వారు ఇతర భక్తులు కూడా ఆందోళన చెందారు. పొరపాటున ఏదైనా జరుగుతుందేమోనని ఆందోళన వ్యక్తమైంది. అయితే సాంబార్ అన్నంలో జర్రి వచ్చిందని చెప్పినా కనీస నిర్వాహకులు స్పందించకపోవడం మాత్రం భక్తులు ఆగ్రహాన్ని కలిగించింది. అయితే చివరకు వ్యవహారం టీటీడీ సాంబశివరావు వరకు వెళ్ళింది. ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఏదేమైనా శ్రీవారి సన్నిధిలో జరిగిన ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటపడ్డాక చూసి వీళ్ళకి చూపిస్తే మాకేం తెలియదు సార్, మేము ఓన్లీ సేవనే చేస్తాము, మాకేం తెలియదు, ఎటువంటి మాకు రెస్పాన్సిబిలిటీ లేదని వీళ్ళు సేవ వాళ్ళు చెప్తున్నారు. ఈ ఇన్ఛార్జ్ ఎవరు అని చెప్తే ఇన్ఛార్జ్ మాకు ఎవరు తెలియదు సార్ అని ఎవరి వాళ్ళు వెళ్ళిపోయారు అందరు. ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ టీటీడీ ఈవో గారికి తెలియజేయడం ఏంటంటే ఇట్లాంటి సంఘటన మళ్ళీ జరగకుండా చూసుకోవాలి, కొంచెం జాగ్రత్త. ఫుడ్ ఐటమ్ కాబట్టి చిన్న పిల్లలు ఉంటారు, ఆకలితో వచ్చిన వాళ్ళు ఉంటారు, అందరూ తినేవాళ్ళు ఉంటారు. కాబట్టి రేపటి దినం మళ్ళీ ఏం ప్రాబ్లం కాకుండా, ప్రాణ నష్టం కాకుండా చూసుకోవాలని నా మనవి చేస్తున్నాను. ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేయడం తర్వాత బోర్డు తిప్పేయడం చాలా చోట్ల మామూలైపోయింది. విశాఖలో అలాంటి సంస్థ ఒకటి నిరుద్యోగులను నిండా ముంచింది. స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ 30 మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంది. ట్రైనింగ్ తర్వాత మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని సంస్థ చెప్పడంతో చాలా మంది ఇందులో చేరారు. ట్రైనింగ్ పూర్తయిందని బెంగళూరులో పెద్ద సంస్థల ఉద్యోగం అంటూ వారిని భోగి రోజు సంస్థ బెంగళూరుకు పంపింది. అక్కడికి వెళ్ళాకని బాధితులకు తాము మోసపోయామని అర్థం కాలేదు. ఎంతమంటే ఉంచుతాను కుర్రం కెమెరా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి భారీగా పట్టుబడింది. శంఖవరం మండలం పెద్దమల్లాపురంలో 900 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. మహిళలు గ్రామంలోని సారా కేంద్రాలను ధ్వంసం చేయగా గంజాయి బస్తాలు వెలుగులోకి వచ్చాయి. వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల కేంద్రంగా గంజాయి సాగు చేస్తున్న అక్రమార్కులు పత్తి, కంది, మిర్చి, బంతి తోటల్లో అంతర్ పంటలుగా వేలాది ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కొంతమంది రైతులు అధిక లాభాల కోసం ఈ పంట వైపు మొగ్గు చూపుతుండగా బడా వ్యాపారులు, స్మగ్లర్లు మాత్రం కొంతమంది రైతులకు ఎరవేసి వాళ్ళ భూముల్లో సాగు చేస్తున్నారు. పరోక్షంగా అధికారులు ఈ పంటను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బులెటిన్ ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్ను ప్రమాదరహిత రాష్ట్రంగా మార్చేందుకు అందరూ సహకరించాలని కోరారు విజయవాడ సిపి గౌతమ్ సవాంగ్. ఏపీ రవాణా శాఖ ఆధ్వర్యంలో 28వ జాతీయ భద్రతా వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది తలకు గాయం తగలడం వల్లే చనిపోతున్నారని, అందరూ తప్పకుండా హెల్మెట్, సీట్ బెల్ట్లను ధరించాలని కోరారు సిపి. చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. రాయచోట్ నుండి తిరుపతి వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించిపోయి బోల్తా పడింది. చివరి నిమిషంలో తేరుకున్న డ్రైవర్ బస్సు లోయలో పడకుండా జాగ్రత్త పడ్డాడు. మరోవైపుకు తిప్పి పక్కనే ఉన్న కొండను ఢీకొట్టాడు. ఈ ఘటనలో 37 మంది గాయాలయ్యారు. ఇందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. ఓవర్లోడ్కు తోడు బస్సును వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఘటన తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యారు.
పనిచేస్తుంది. ఉండాలి. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అలీగంజ్ ప్రాంతంలో స్కూల్ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 25 మంది విద్యార్థులు చనిపోయారు. సుమారు 30 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. జల్లికట్టు 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 చెన్నై హోరెత్తిపోతుంది. తమిళనాడు అట్టుడికిపోతుంది. జల్లికట్టు కోసం ఉడుంపట్టు పట్టారు తమిళ తమ్ముడు. మంగళవారం రాత్రి మొదలైన పోరాటం ఇంకా కొనసాగుతుంది. చెన్నైలోని మెరీనా బీచ్ కు వేలాదిగా తరలి వస్తున్నారు యువత. సామాన్యులు, మహిళలు, యువకులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ మెరీనా బీచ్ వైపు అడుగులు వేస్తున్నారు. జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జల్లికట్టు ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు పెద్ద ఎత్తున సోషల్ నెట్వర్కింగ్ సైట్లను వినియోగించుకుంటున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ సైట్ల ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. మంగళవారం రాత్రి మొదలైన పోరాటం ఇప్పటి వరకు సాగుతుందంటే అందులో యువత కీలకంగా మారారు. ఎవరు దీన్ని ముందుండి నడిపిస్తున్నారు అనేది తెలియకపోయినా అందరూ వచ్చి నిరసనలో పాల్గొంటున్నారు. ఇతర కారణాల వల్ల కొందరు ఇంటికి వెళ్లినా మరికొందరు ఇందులో జాయిన్ అవుతుండటంతో మెరీనా బీచ్లో ఎప్పుడూ జనం కనిపిస్తున్నారు. ఒక్క చెన్నైలోనే కాదు, తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. జల్లికట్టుకు ప్రసిద్ధి చెందిన మధురై జిల్లాలో ప్రజలు రోడ్డెక్కారు. కోయంబత్తూరులో కూడా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో రచ్చరచ్చగా మారుతుంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. జల్లికట్టుకు మద్దతుగా షాపులు మూసేస్తున్నారు. చెన్నైలో అయితే ఏకంగా 31 కాలేజీలకు సెలవులు ప్రకటించారు. విద్యార్థులందరూ జల్లికట్టులో పాల్గొనేందుకు ఈ సెలవులు ఇచ్చారు. చెన్నైలోని అన్నామలై యూనివర్సిటీకి కూడా సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం. తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై ప్రధాని మోడీకి వివరించారు పన్నీర్. దీంతో పాటు జల్లికట్టుపై ఆర్డినెన్స్ తేవాలని మోడీకి విజ్ఞప్తి చేశారు. అయితే ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పుడు జోక్యం చేసుకోలేమన్నారు ప్రధాని. తమిళనాడుకు కేంద్ర బృందాన్ని పంపుతున్నామన్నారు. ఇటు సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపై స్పందించింది. మెరీనా బీచ్ ఆందోళనపై జోక్యం చేసుకోవాలనే విజ్ఞప్తిని తోసిపుచ్చింది. దీనిపై అవసరం అనుకుంటే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. మంత్రాలయం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామీజీ, సిక్కిం చీఫ్ జస్టిస్ అగ్నిహోత్ర తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న వీరు ఏపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తికి పూర్వరాజ వైభవం మళ్లీ వచ్చింది. నవయుగ నిర్మాణ సంస్థ సుమారు 50 కోట్ల ఖర్చుతో నూతనంగా నిర్మించిన రాజగోపురం ఆవిష్కరణకు సిద్ధమైంది. ఈ గోపురం వద్ద నేటి నుంచి విశ్వ కళ్యాణ శాంతి మహాయజ్ఞం చేపడుతున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ రాజగోపురం 2010 మే 26వ తేదీన కుప్పకూలడంతో అప్పటి సీఎం కొణిజెటి రోషయ్య రాజగోపుర పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ జవాన్లు లక్ష్యంగా మావోయిస్టులు మందుపాత్ర పెంచారు. ఈ ఘటనలో 3 జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 4గురికి గాయాలయ్యారు. మృతుల్లో బాలిక ఉన్నట్లు తెలుస్తోంది. నారాయణపూర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మరిన్ని బలగాలతో ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.